విద్య, ఉద్యోగ సమాచారం. 1. ఐఐటి గోవాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవా, జనరల్ స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీబీఏ లేదా బీసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా మేనేజ్మెంట్ సైన్స్లో డిగ్రీ ఉండాలి. స్టైపెండ్ నెలకు 12,300 రూపాయలు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 17, 2026. వేదిక: అడ్మిన్ బ్లాక్, ఐఐటి గోవా, జేఈసీ క్యాంపస్, ఫార్మాగుడి, పోండా, గోవా. వెబ్సైట్: iitgoa.ac.in. 2. నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3. అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. జీతం: నెలకు 18,000 నుంచి 56,900 రూపాయల వరకు. ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2026. వెబ్సైట్: ncess.gov.in. 3. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎడ్యుకేషన్ మీడియా జర్నలిస్ట్ పోస్టులు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన ఎడ్యుకేషన్ మీడియా జర్నలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1. అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, సైకాలజీ, బిహేవియరల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ లేదా కమ్యూనికేషన్లో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం తప్పనిసరి. జీతం: నెలకు 67,700 రూపాయలు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026. వెబ్సైట్: aims.edu.